రాత్రి గుర్తులేని వ్యక్తులు ఒక బొలెరో క్యాంపర్ తీసుకొని వచ్చి ఒక 3 వ్యక్తులు ఏటీఎంని తారుతో కట్టి గుంజుకపోయి, అంటే సీసీ కెమెరాలన్నీ కట్ చేసి ఏటీఎం మొత్తం తీసుకుపోవడం జరిగింది. అది తీసుకుపోయి బోయేపల్లి గేట్, అంటే బోయేపల్లి విలేజ్కి పోయే రూట్లో గుట్టలల్లో మధ్యన అక్కడికి తీసుకెళ్ళి బండి మీద తీసుకెళ్ళి ఆ పైన ఏటీఎం ఆపరేషన్ చేసి దాన్ని సపరేట్ చేసి ఆ క్యాష్ చెస్ట్ ఉన్నదాన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ గురించి ఒక 2 టీములుగా ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నాం. సార్ అమౌంట్ 2 లక్షల చిల్లర ఉందని చెప్తున్నా. 2 లక్షలు నిన్న మార్నింగ్ 2 లక్షలు పెట్టిందంట. అది అకౌంట్ చూసి చెప్తానన్నారు, ఇంకా టోటల్ చెప్పలేదు. ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు కొద్దిసేపు. ఏటీఎంకు తాడు కట్టి దాన్ని మన బొలెరో క్యాంపర్ కట్టి గుంజీరు. 7 minutesలో దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. నైట్ 3 o'clock జరిగింది. సీసీ కెమెరాలు ఆపోజిట్ రాఘవేంద్ర మాల్ ఉంది, ఆ సీసీ కెమెరాలు చెక్ చేస్తే 3 o'clock జరిగింది. అది ఇంకా ఎంతవరకు మేము ఐడెంటిఫై చేయలేదు. హర్యానా గ్యాంగ్ అని అనుకుంటున్నాం, కానీ సేమ్ మన షాద్నగర్లో కూడా రీసెంట్గా మన 23వ తారీఖు రోజు నైటే అటెంప్ట్ చేసిరు, ఆడ దొరకలేదు. అదే బండి అవే మనుషులు ఇక్కడ సేమ్ చేయడం జరిగింది.